బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరగకపోతే సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో అభిప్రాయపడ్డారు. తెలంగాణ బిల్లులోని అన్ని క్లాజులపైన ఓటింగ్ నిర్వహించాలని మంత్రి డిమాండ్ చేశారు. పార్టీ నుంచి బయటకు వెళ్లే అంశంపై ఈ నెల 23 తర్వాత స్పందిస్తానని మంత్రి తెలిపారు. పీసీసీ షోకాజ్ నోటీసుపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. నోటీసు ఇస్తే సీఎంతో పాటు సీమాంధ్రలోని ప్రతి ఎమ్మెల్యేకు ఇవ్వాల్సి ఉంటుందని గంటా పేర్కొన్నారు. నేనైతే ఒకటే కోరుకుంటాను, అవసరమైతే ఎవరైతే దీనికి అడ్డుకున్నారో వాళ్ళ చర్యలు తీసుకున్నా సరే ఖచ్చితంగా బిల్లు మీద చర్చ మొదలు కావాల్సిన అవసరం ఉంది. చర్చ మొదలైన తర్వాత ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా తన అభిప్రాయాన్ని స్పష్టంగా అసెంబ్లీలో అండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పి ఖచ్చితంగా బిల్లుని వ్యతిరేకిస్తూ మాట్లాడి క్లాజ్ వారీగా ఓటింగ్ ద్వారా తెలంగాణ బిల్లును ఓడిస్తే తప్పకుండా రాష్ట్రం సమర్పడానికి అవకాశం ఉంటుందని చెప్పని నేను ఫీల్ అవుతా ఉన్నాను. నాకు కానీ నోటీస్ వస్తుంటే నేను మాట్లాడిన మాటలు సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడారు, పీసీసీ అధ్యక్షులు మాట్లాడారు, కేంద్ర మంత్రులు మాట్లాడారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో 175 ఎమ్మెల్యేలు మాట్లాడారు. అందరికీ మూకులు శుభాలు ఇవ్వాలి. ఇప్పుడు